హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, మన ఛానల్లో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ అందరికీ, ముఖ్యంగా ఎండోమెంట్ గ్రేడ్ 3 ఉద్యోగాలకు ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులకు మరి చాలా మంచి మెటీరియల్ కోసం అయితే ఈ యొక్క అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. మొత్తము 5800 ఎంసీక్యూస్ అండి. ఇందులో చాప్టర్ వైజ్ ఎంసీక్యూస్ ఉంటాయి యాజ్ పర్ ద సిలబస్. అంతేకాకుండా మోడల్ పేపర్స్ ఉంటాయి, గ్రాండ్ టెస్ట్లు కూడా మీకైతే అందచేయడం అయితే జరుగుతుందండి. మరి లాస్ట్ నోటిఫికేషన్లో ఓకేనా, గత నోటిఫికేషన్లో చాలా మందికి యూస్ఫుల్గా ఉంది. చాలా యాజ్ ఇట్ ఈస్ క్వశ్చన్స్ కూడా ఎగ్జామ్లో రావడం అయితే జరిగిందండి. ఓకేనా, చాప్టర్ వైజ్ ఎంసీక్యూస్ ఎన్ని మొత్తము 1700 ఉంటాయి. 16 చాప్టర్స్ నుంచి 15 మోడల్ పేపర్స్ ఉంటాయి. ఈచ్ మోడల్ పేపర్ 150 ప్రశ్నలు ఉంటాయి ఒక్కో దానిలో. నెక్స్ట్ 20 ప్రాక్టీస్ క్వశ్చన్స్ ఉంటాయండి. 20 ప్రాక్టీస్ పేపర్స్, మొత్తము ఒక్కో పేపర్లో 200 ఎంసీక్యూస్ ఉంటాయండి. మొత్తం 5800 ప్రశ్నలతో ఈ యొక్క మరి ప్యాకేజ్ని మన యాప్లో లాంచ్ చేయడం అయితే జరిగిందండి. మీకు డీటెయిల్డ్ క్లాసెస్ కావాలన్నా కూడా అందుబాటులో ఉంది. ఈ యొక్క పీడిఎఫ్ మెటీరియల్ కావాలన్నా కూడా మన యాప్లో అందుబాటులో ఉందండి. సో జస్ట్ 299 రూపీస్ మాత్రమే ప్రజెంట్ ఆఫర్ అయితే ఉందండి. ఇంట్రెస్ట్ ఉన్న వారు తప్పకుండా తీసుకోండి. మీకు గనక ఈ యొక్క ఎండోమెంట్ గ్రేడ్ 3 ఉద్యోగం లక్ష్యం అయితే ఇవి మీకు చాలా బాగా యూస్ఫుల్గా ఉంటాయి. ఓకేనా, లేదా మీ యాప్లోనే తీసుకోవాలి. ఒకవేళ మాకు యాప్ లేదు అనుకున్నట్లయితే మన నంబర్ నోట్ చేసుకోండి, 9030362853. ఓకే, 9030362853 నంబర్కి, ఈ నంబర్కి 299 రూపీస్ పే చేసి స్క్రీన్ షాట్ పెట్టినా మీకు మెటీరియల్ అంతా కూడా సెండ్ చేయడము జరుగుతుంది విత్ ఇన్ 1 అవర్లో. ఓకేనా. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఏపీ దేవాదాయ శాఖ నుంచి ఆగస్టు 15వ తారీఖున మనకి ఏపీపీఎస్సీ ద్వారా 104 ఉద్యోగాలకు గాను నోటిఫికేషన్ రాబోతున్న విషయము అందరికీ తెలిసిందే. అధికారికంగా మనకు ప్రకటించడం కూడా జరిగింది. ఓకేనా, సో చాలా తక్కువ టైం అయితే ఉంది. మరి ఈ యొక్క అప్డేట్ ఎప్పుడైతే వచ్చిందో ఇది అనుకోకుండా వచ్చినటువంటిదండి. ఎందుకంటే 104 ఖాళీలను మామూలుగా అయితే జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలతో భర్తీ చేస్తాము అంటూ ప్రకటించడం జరిగిందండి ప్రమోషనల్గా. కానీ సో వ్యతిరేకత రావడంతో ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని సో డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వీటిని భర్తీ చేయబోతున్నట్లుగా మనకైతే ఆల్రెడీ ప్రకటించారు. అయితే మార్నింగ్ నుంచి చాలామంది అభ్యర్థులు చాలా క్వశ్చన్స్ అయితే రేజ్ చేస్తున్నారండి. ఓకేనా, మరి ఒకే ఎగ్జామ్ ఉంటుందని చెప్పేసి చాలామంది కామెంట్ అయితే పెట్టారు. ఎందుకో అర్థం కాలేదు. ఒకే ఎగ్జామ్ ఉంటుందంట కదా, ఓకేనా, మెయిన్స్ ఉండదంట కదా. ఓకే, సో వాళ్ళ డౌట్స్లో కొంతవరకు వాస్తవం ఉంది. అలా ఎందుకు అంటున్నారనే దానిపైన, ఓకేనా, సో దానికి కూడా మీకు క్లారిటీ ఇస్తాను. అసలు ఒకే ఎగ్జామ్ ఉంటుంది అని ఎందుకు అంటున్నారు, సో దానిపైన మీకు క్లారిటీ ఇస్తాను నేను. ఓకే, సో ముందుగా మనకి ప్రిలిమ్స్ మెయిన్స్ 2 కూడా ఉంటాయి. ఓకేనా, గమనించాలి అందరూ కూడా. మరి ఒకే ఎగ్జామ్ ఉంటుంది అని ఎందుకు అంటున్నారు అంటే గత సంవత్సరం మనకు ఒక చిన్న నోటిఫికేషన్ వచ్చింది. కేవలం 7 ఖాళీలతో ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు విడుదల చేసింది కదా. ఎండోమెంట్ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలు కేవలం 7 మాత్రమే భర్తీ చేసింది. సో దానికి మరి ఓన్లీ ప్రిలిమ్స్ ఓన్లీ 1 ఎగ్జామ్ మాత్రమే కండక్ట్ చేయడం జరిగిందండి. ఓన్లీ ఒక ఎగ్జామ్ మాత్రమే. ఎస్, దీన్ని బేస్ చేసుకొని చాలామంది అభ్యర్థులు ఇప్పుడు రాబోతున్నటువంటి 104 ఉద్యోగాలకు కూడా కేవలం ఒక పరీక్ష మాత్రమే ఉంటుంది అని చెప్పేసి అంటున్నారు. ఓకేనా, సో ఇది కేవలం ఒక అపోహ మాత్రమే. ఎందుకు? ఎస్, ప్రిలిమ్స్ మెయిన్స్ 2 కూడా ఉంటాయి ఈసారి. ఎందుకో చెప్తాను నేను. ఇది మనకు ఏపీపీఎస్సీఏ అధికారికంగా ఈ ప్రకటన అయితే చేయడం జరిగింది ప్రీవియస్గా. ఏంటి మరి ఆ ప్రకటన అని చూసినట్లయితే, ఒక ఉద్యోగానికి, ఓకేనా, ఒక ఉద్యోగానికి గనక 200 అప్లికేషన్స్ వచ్చినట్లయితే, ఏంటండి, ఒక ఉద్యోగానికి 200 అప్లికేషన్స్ గనక దాటితే మనకు ప్రిలిమ్స్ అయితే కండక్ట్ చేస్తారండి. ఓకేనా, ప్రిలిమ్స్ కండక్ట్ చేస్తారు. అంతేకాకుండా 200 కంటే తక్కువ వస్తే ప్రిలిమ్స్ ఉండదు, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ పెట్టేటువంటి అవకాశం కూడా ఉంటుందండి. ఓకేనా, గమనించాలి. మరి అట్లీస్ట్ 200 అప్లికేషన్స్ రావండి ఈసారి అంటే చాలా ఎక్కువగా వస్తాయి ఈసారి. ఓకేనా, దాదాపు ఒక పోస్టుకి దాదాపుగా 500 నుంచి
750 మంది వరకు అయితే ఈసారి పోటీ పడే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇవి హాట్ కేక్ లాంటి ఉద్యోగాలండి. చాలా రేర్గా అరుదుగా వచ్చేటువంటి ఉద్యోగాలు, ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాలు, చాలా మంచి ఉద్యోగాలండి. ఈక్వల్ టు గ్రూప్ 2 లెవెల్లో ఉండేటువంటి ఆ స్థాయి అధికారి ఉద్యోగాలండి ఇవి. కాబట్టి పోటీ అనేది విపరీతంగా ఉంటుంది. ఇంకొక రీజన్ ఏంటి అంటే పోటీ అధికంగా ఉండడానికి కేవలం డిగ్రీ అర్హతతోనే ఉన్నటువంటి ఉద్యోగాలు. ఆల్మోస్ట్ 99.99% కాదు, 100% గ్రూప్ 2 అభ్యర్థులు వీటికి అప్లై చేస్తుంటారు. ఓకేనా? సో కాబట్టి మనకు ఈసారి ప్రిలిమ్స్ ఉంటుంది, మెయిన్స్ ఉంటుందండి. అందరూ కూడా గమనించాలి. లాస్ట్ నోటిఫికేషన్లో మీరు అన్నది కూడా కరెక్టే, 7 ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ వచ్చినప్పుడు కేవలం ప్రిలిమ్స్ మాత్రమే కండక్ట్ చేశారు. దానికి రీజన్ తక్కువ అప్లికేషన్స్ రావడము, అదొక్కటే రీజన్ అండి. ఈసారి మాత్రం అప్లికేషన్స్ హెవీగా వస్తాయి, అందులో ఎలాంటి డౌట్ లేదు. కాబట్టి ప్రిలిమ్స్ మెయిన్స్ 2 కూడా ఉంటాయి. మరి ప్రిలిమ్స్ ఒకవేళ కండక్ట్ చేస్తే కట్ ఆఫ్ ఎంత ఉంటుందని కూడా అంటే అడుగుతున్నారు. ఒకవేళ ఫర్ ఎగ్జాంపుల్ ప్రిలిమ్స్ ఉందనుకోండి, కట్ ఆఫ్ ఎంత ఉంటుంది అంటున్నారు. అంటే ఎంత రేషియోలో తీసుకుంటారు మెయిన్స్ కని అంటే అది డిపెండ్స్ ఆన్ ఏపీపీఎస్సీ అండి. ఒకవేళ 1:15 ఉండవచ్చు, 1:50 ఉండవచ్చు, 1:100 కూడా ఉండవచ్చు. అది ఏపీపీఎస్సీ నిర్ణయం అండి. సో దీనికి అంటే ఇంత ఉంటుంది అని ఎవరు కూడా చెప్పలేరు. ఏపీపీఎస్సీ నిర్ణయిస్తుంది మెయిన్స్కి. అంటే పోస్టులు ఎన్ని ఉన్నాయి, సో పోటీ ఎంత ఉంటే బాగుంటుంది అనేటువంటి నిర్ణయము ఏపీపీఎస్సీ కమిషనర్ మరియు సభ్యులందరూ కలిసి ఈ నిర్ణయం అయితే తీసుకోవడము జరుగుతుంది. ఓకేనా? ఇప్పుడు క్లారిటీ వచ్చింది కదా. ప్రిలిమ్స్ 100% ఉంటుంది, అందులో డౌట్ లేదు. అంతేకాకుండా నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా అని అడుగుతున్నారు. 100% నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది. 1/3 అండి. అంటే 3 కనుక మీరు మిస్టేక్ చేసినట్లయితే 1 మార్కు మీరు కోల్పోవడం అయితే జరుగుతుంది. ఓకేనా? సో ప్రిలిమ్స్లో మనకి 50 మార్కులు జిఎస్ ఉంటుంది. ఓకేనా? 100 మార్కులు టెంపుల్ సిస్టమ్కి సంబంధించినవి. ఓకేనా? ఈ యొక్క ఎండోమెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి ప్రశ్నలు అయితే అడుగుతారండి. అంటే ఇక్కడ మేజర్ పార్ట్ ఏంటి, మనకు హిందూ దేవాలయ వ్యవస్థ అండ్ టెంపుల్ సిస్టమ్ ఏదైతే ఉందో దీనిపైన 100 మార్కులు అండి. జాబ్ డిసైడింగ్ టాపిక్గా మనమైతే దీన్ని చెప్పుకోవచ్చు. ఓకేనా? సో నోటిఫికేషన్ రానప్పుడు ఎప్పుడు వస్తుంది అని అడిగారు కదా. వచ్చిన తర్వాత మరి ప్రిపేర్ అవుతున్నారా లేదా అనేది మీ చేతిలోనే ఉంటుందండి. ఎవరైతే ప్రిపేర్ అవుతారో వారికి 100% ఈసారి జాబ్ అవకాశాలు చాలా చాలా ఎక్కువగా ఉంటాయి. లాస్ట్ టైం మన ఛానల్లోని అభ్యర్థులు మనము అందించినటువంటి పీడిఎఫ్ మెటీరియల్ ఏదైతే ఉందో దాదాపు 6,000-7,000కు పైగా ఎంసీక్యూస్ ఉంటాయండి అందులో, చాప్టర్ వైజ్గా. అది తీసుకున్నటువంటి అభ్యర్థులు ప్రిలిమ్స్ చాలామంది క్వాలిఫై అయ్యారు. ఆల్మోస్ట్ జాబ్ వచ్చిన వారు కూడా చాలామంది ఉన్నారండి అందులో. ఓకేనా? అంత బాగా యూజ్ అవుతుంది. అంటే ఇక్కడ చెప్పాలనుకుంటుంది ఏంటంటే ప్రాక్టీస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మనం ఎన్ని వీడియో క్లాసులు విన్నా, ఓకేనా, ఎన్ని బుక్స్ చదివినా కూడా ఆ యొక్క మీరు చదివిందంతా సమ్మరైజ్ చేసి మీకు బిట్స్ రూపంలో అందించి దాన్ని ప్రాక్టీస్ చేసినప్పుడు మనం ఎంత చదివాము, మనకెంత గుర్తుంది, రేపు ఎగ్జామ్లో మనము ఏ విధంగా ఆన్సర్ చేయగలుగుతాము అనేటువంటి ఒక ఐడియా వస్తుంది మీకు. కాబట్టి టెస్ట్ సిరీస్లు అనేవి బాగా ప్రాక్టీస్ చేయండి. ఓకేనా గైస్? మరి ఇదండి ఈ రోజుకు సంబంధించినటువంటి అప్డేట్స్. ఎవరైనా మరి ఈరోజే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలనుకుంటే ఇప్పటికే మన యాప్లో చాలామంది అభ్యర్థులు కోర్సు పర్చేస్ చేశారండి. సో మీరు కూడా కోర్స్ తీసుకొని ఈరోజే మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేయండి. ఎలాంటి డౌట్స్ అయితే పెట్టుకోవద్దు. ఏమైనా డౌట్స్ ఉంటే యాప్లో డైరెక్ట్ నాతో కాంటాక్ట్ అవ్వచ్చండి. యాప్లో చాట్ చేయొచ్చు, కాల్ ఆప్షన్ కూడా ఉంటుంది, కాల్ చేయొచ్చు. ఓకేనా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.